ప్రకృతిని దూరం చేసుకుంటున్నాం, రోగాలను దగ్గర చేసుకుంటున్నాం, వ్యాధులతో బతుకులు ధ్వంసమవుతున్నాయి, మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. కరోనా ఇందుకు తాజా నిదర్శనం. ఈ రోగాల కల్లోలాలను ఎదుర్కోవడానికి యోగా, ప్రాణాయామం, ధ్యానములు అనివార్యం. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా యోగా అసోసియేషన్ ఈ చిన్ని వీడియోను సమర్పిస్తుంది. యోగాను జీవితంలో భాగం చేసుకొని ప్రపంచమంతా ఆరోగ్యంగా వర్ధిల్లాలని, అన్ని వ్యాధులను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని మన రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు సౌజన్యంతో రూపొందించిన ఈ వీడియోను స్ఫూర్తిగా పొంది అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖంగా ఉండాలని ఆశిస్తున్నాను. सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः।
శుభాకాంక్షలు. యోగా ప్రాణాయామం అనేటువంటిది మన జీవితంలో చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మనలో శారీరక మానసిక దృఢత్వం బాగా పెరుగుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి కూడా పెరిగి కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొనేటువంటి శక్తిని మన శరీరం సంతరించుకుంటుంది. ముఖ్యంగా ప్రాణాయామం చేయడం ద్వారా ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం పెరుగుతుంది. ఎందుకంటే ఊపిరితిత్తులు జనరల్గా మనకు ఈరోజు తెలుస్తుంది ఏంటంటే కరోనా అనేటువంటిది మనిషి యొక్క ఊపిరితిత్తుల్లోకి చేరి మనిషికి ఊపిరి ఆడకుండా ఆక్సిజన్ ప్రసరణ జరగకుండా చేసి మనిషి చావుకి ఇవాళ కరోనా కారణమవుతుంది. సో ప్రాణాయామంలో మనకి ఏంటంటే ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం బాగా పెరిగి మనిషి కరోనా లాంటి మహమ్మారిని తనకు తానుగా స్వతహాగా తన రోగ నిరోధక శక్తి పెంచుకొని ఎదుర్కొనగలిగినటువంటి శక్తి సామర్థ్యాన్ని సంతరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనం టీవీలో రామాయణం చూసినప్పుడు శ్రీరాముల వారు కూడా పొద్దున్నే సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది, ఈ యోగా అనేటువంటిది అత్యంత ప్రాచీనమైనటువంటిది. అంటే పాత రోజుల నుంచి కూడా మనుషులు తమ యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి, ఆయుష్ను పెంచుకోవడానికి, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి యోగా చేస్తున్నారనేటువంటిది మనకు పాత పురాణాల ద్వారా కూడా తెలుస్తూ వస్తుంది. అందువల్ల శ్రీరాములు వారు పొద్దున్నే ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసి వారు అలా చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించుకున్నారనేటువంటిది ఇవాళ పురాణాల నుంచి కూడా మనకు అర్థమవుతా ఉంది. మనం మొబైల్ ఫోన్కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో యోగా కూడా అంత ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవచ్చు. వాస్తవానికి బిజీ లైఫ్లో ఉదయాన్నే కళ్ళు తెరిచినప్పుడు సెల్ ఫోన్తో కళ్ళు తెరుస్తున్నాం, కళ్ళు మూసే వరకు సెల్ ఫోన్ మనలో భాగమైపోయింది. అంటే ఈరోజు సెల్ ఫోన్కు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఉదయాన్నే యోగా చేయడం ద్వారా శరీరంలోని మన మాలిన్యాలన్నీ కూడా బయటకు వెళ్తాయి. మనిషి యొక్క కాన్సన్ట్రేషను, ఏకాగ్రత పెరుగుతుంది, పీస్ ఆఫ్ మైండ్ లభిస్తుంది. రోజంతా కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా మన పనులు చేసుకోవడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల దయచేసి అందరూ కూడా ఉదయాన్నే కొద్ది సమయాన్ని, ఇవాళ బిజీ లైఫ్ కంటే ముఖ్యమైనది ఏంటి? అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి యోగాను మన దినచర్యలో భాగంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రతిరోజు ఉదయాన్నే కొద్దిసేపు ప్రాణాయామం యోగా చేసుకోవడం ద్వారా మీలో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మీరు రోజంతా కూడా ఉత్సాహంగా ఉండగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అందువల్ల తప్పకుండా యోగాని చేయాలి. యోగా అందరూ చేయొచ్చు. ఈవెన్ పిల్లల్లో కూడా మన 9 సంవత్సరాల వయసు నుంచి వృద్ధుల వరకు యోగా చేయవచ్చు. దీనికి కులం, మతం, వర్ణభేదం, లింగభేదం ఏది కూడా అక్కర్లేదు. అందరూ చేయొచ్చు యోగా. ప్రతి ఒక్కరూ చేయడం ద్వారా అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. పిల్లలు కూడా యోగా సాధన చేయడం ద్వారా వారిలో శారీరక మానసిక పరిపక్వత పెరుగుతుంది. అంతేకాకుండా పిల్లల్లో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. పిల్లలు కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం, బాగా చదువుతున్నాడు, ఎప్పుడు చూసినా పుస్తకం చేతుల్లో ఉంది, కానీ మార్కులు రావడం లేదు. దట్ మీన్స్ కొంత కాన్సన్ట్రేషన్ రాలేదు. ఇవాళ ఈ ప్రాణాయామం లాంటి యోగా లాంటి సాధనల ద్వారా పిల్లల్లో ఏకాగ్రత కూడా పెరగడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మనిషి యొక్క ఆయుష్ను పెంచడానికి ఉపయోగపడుతుంది. భస్త్రికా ప్రాణాయామం రోజు ఒక 5 నిమిషాలు చేయడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరిగి మన రెసిస్టెన్స్ పవర్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. 10 నిమిషాల పాటు కపాలభాతి ప్రాణాయామం చేయడం ద్వారా శరీరంలో మంచి రక్త ప్రసరణ జరిగి మనం ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తుంది. అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం ద్వారా నాడీ వ్యవస్థ అంతా కూడా శుద్ధి చేయబడుతుంది. 72,000 నాడులు, మన శరీరంలో ఉండేటువంటి 72,000 నాడులు కూడా శుద్ధి చేయబడతాయి. ఇది మనం ఎంత వాకింగ్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా అనులోమ విలోమలో పొందినటువంటి ఈ రిలీఫ్ అనేటువంటిది కేవలం ఈ ప్రాణాయామం ద్వారా మాత్రమే మనకు దొరుకుతుంది. సో ఇలా జనరల్గా మనం వాకింగ్ చేసినా, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే మన ఎక్స్టర్నల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది. అంటే మన బాడీలో ఉండేటువంటి బాహ్య భాగాలకు మాత్రమే మనకు రిలీఫ్ వస్తుంది. కానీ శరీరంలో అంతర్భాగంగా ఉండేటువంటి గుండెకాయ కానీ, కిడ్నీస్ కానీ, లివర్ కానీ, ఈ నాడులు కానీ, ఊపిరితిత్తులు కానీ, వీటన్నిటికీ కూడా ఎక్సర్సైజ్ జరగాలి. ఇవన్నీ కూడా బాగుండాలంటే అది యోగా ప్రాణాయామం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కూడా చాలా ముఖ్యమైనది. ఒకరోజు 12 నుంచి 20 సూర్య నమస్కారాలు చేయగలిగితే మన కాలి గోటి నుంచి మొదలుకుంటే తల వెంట్రుకల వరకు కూడా సంపూర్ణమైనటువంటి వ్యాయామం మనిషికి లభిస్తుంది. అంటే
సూర్య నమస్కారం గొప్పతనం ఏంటంటే శరీరంలోని ప్రతి అంగాన్ని కూడా మరి పూర్తి స్థాయి వ్యాయామం లభించేటువంటి అవకాశం సూర్య నమస్కారం ద్వారా ఉంది. దీన్ని కూడా మనం చక్కగా ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా మంచి వ్యాయామాన్ని కూడా పొందినటువంటి వాళ్ళం అవుతాం. తక్కువ సమయంలోనే శరీరంలోని శక్తి అన్ని భాగాలకు కూడా వ్యాయామం దొరికేటువంటి ఒక అవకాశం కేవలం సూర్య నమస్కారంలోనే మనకు లభిస్తుంది. ధ్యానం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఈ ప్రాణాయామం ధ్యానం చేయడం ద్వారా అన్ని రకాల పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, మెంటల్ పొల్యూషన్, ఫిజికల్ అన్ని రకాల రిలీఫ్ ఈరోజు మనిషి పొందగలుగుతాడు. ఈ మూడు కూడా మన దినచర్యలో భాగంగా చేసుకుంటాం. ఇవి చేసుకోవడం ద్వారా సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, థాట్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్ వీటన్నిటి నుంచి కూడా మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం. ధ్యానం అనేటువంటిది కూడా ప్రశాంతమైనటువంటి దాంట్లో కొద్ది నిమిషాల పాటు మనం చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలను మనిషి సాధించగలుగుతాడు. ఇది మాటల్లో చెప్పిన దానికంటే మీకు మీరు ఒక 15 రోజుల పాటు చేసి చూడండి, తప్పకుండా మీలో మార్పు మీరే గమనిస్తారు. ఒక్కసారి మీరు ఆ మార్పును గమనించినప్పుడు, ఒక్కసారి మీరు ఆ యోగా యొక్క ఫలాలను మీరు అందుకుంటే ఇంకా భవిష్యత్తులో మీరే కొనసాగిస్తారు. నేను ఈ కరోనా నేపథ్యంలో 6వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మీరందరూ కూడా ఎవరికి వారు మరి ఈ యోగా ప్రాణాయామం ధ్యానాలని మీరు సాధన చేయండి, మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని చెప్పి మీ అందరినీ నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖః వాగ్ భవేత్. అందరూ సంతోషంగా ఉందరుగాక, అందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలిగాక, అదేవిధంగా అందరూ తమ బాధల నుండి విముక్తులవుదురుగాక, ఎవరు బాధపడకూడదు గాక అనేటువంటిది ఈ పద్యం యొక్క భావం. ఇది యోగా ద్వారా, ధ్యానం ద్వారా, ప్రాణాయామం ద్వారా మనం ఇవన్నీ కూడా పొందగలుగుతాం. సో ఇది పొందడం కోసం ప్రతి ఒక్కరూ మీరు మీ దినచర్యలో 1 గంట సేపు ఖచ్చితంగా యోగాను భాగంగా చేసుకొని, ఇవాళ ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందినటువంటి అమెరికా, యూరోప్, జపాన్ లాంటి దేశాల్లో ఈరోజు యోగాను అభ్యసిస్తూ ఉన్నారు. మన దేశంలో మన దేశ గొప్ప వారసత్వ సంపదగా పురాతనమైనటువంటి ఈ యోగాను మనం అందరం కూడా భాగస్వామ్యం చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.